హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ స్వప్న. ఇక్కడైతే నేను శారీ కలర్ కాంబినేషన్ బాగుంది, డిజైన్ కూడా బాగుందని చెప్పి ఒక డిజైన్ అయితే స్టార్ట్ చేసినాను. స్టార్ట్ చేసి అది రైట్ సైడ్ ఒక సగం పార్ట్ వేసిందో వేయలేదో అప్పటికే మిషన్ రిపేర్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. చాలామంది అసలు ఊహించకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఏముంది, ఈజీగా వేయొచ్చు అని అనుకుంటారు, కానీ సగం డిజైన్ వేసేసరికి మా మిషన్ అయితే అందులో దారాలు అనేటివి ఇరికినాయి అనమాట. ఎలా అంటే ఇది ఆల్రెడీ సెన్సార్ అనేది ప్రాబ్లం చేస్తుందని ముందే తెలుసు మాకు. అయితే దాన్ని మేము థ్రెడ్ అనేది దానికి పెట్టకుండా హ్యాండ్లో పట్టుకొని దాన్ని చేస్తూ ఉంటాం అన్నమాట. సర్వీసింగ్ చేయించాలంటే హైదరాబాద్ తీసుకెళ్ళాలి, ఇంకా మళ్ళీ కార్ అవన్నీ తీసుకొని వెళ్ళాలి. కాబట్టి ఈ ఎండలో అసలు చాలా ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి ఏదో కొద్ది రోజులు అయితే నడిపిద్దామన్న ఆలోచనతోనైతే అలానే చేస్తున్నాం అనమాట. హ్యాండ్లో పట్టేసుకుంటే వేరే పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు, అంటే అంత రిస్క్ ఉండదు. దానికి పెట్టినామంటే అది ఎప్పుడు థ్రెడ్ కట్ అవ్వంగానే స్టాప్ అవ్వకుండా అలానే కంటిన్యూగా వేసుకుంటూ వెళ్తుందన్నమాట. అందుకని చెప్పి మనం దగ్గరే ఉండి చేస్తూ ఉండేది. అయితే ఇవాళ దగ్గరే ఉండి చేస్తున్నప్పటికీ కూడా అది కొంచెం ఒక్కొక్క ఫ్లవర్ దగ్గర చాలా స్పీడ్ చేసేసరికి అదేంటంటే థ్రెడ్ తెగంగానే పోయి లోపలైతే పట్టేసుకుంది. గిరక లాంటి దాంట్లో మొత్తం థ్రెడ్ అయితే ఇరికిందనమాట. అసలు కనిపించట్లేదు. ముందైతే దారం చాలా తక్కువ ఉందని అనుకున్నాం, కానీ తీస్తూ ఉంటే చాలా థ్రెడ్ అయితే లోపలే ఇరికిపోయిందనమాట. చాలా కలర్స్ దారాలు అనేటివి అందులో ఇరికినాయి. ఇదైతే తీయడానికైతే చాలా టైం పట్టింది. మెల్లగా తీస్తూ 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 అక్కడ సైడ్కు ఉండే వీలర్ అనేది పట్టేస్తుంది అనమాట. అది ఫ్రీ అయ్యేంత వరకు దాన్ని లోపల ఉన్న దారాలన్నీ కట్ చేయాలి. అది ఎప్పుడైతే ఫ్రీ అవుతుందో అప్పటి వరకు అందులో దారాలు ఉన్నాయని అర్థం అనమాట. మా దగ్గర చాలా టూల్స్ ఉండే, వాటిని బట్టి కొంచెం పెద్ద సూదులు ఉంటాయి కదా సన్నవి, అలాంటివి అండ్ కత్తెరతోని దాన్ని చాక్తోని ఎక్కువగా కట్ చేస్తూ ఉండాలి. దారం కట్ అయిపోతూ ఉంటుంది అనమాట. చిన్న చిన్న పీసెస్ అయినప్పుడు మనం చాక్తో కట్ చేస్తే అవి ఈజీగా చిన్న చిన్న పీసెస్ అయిపోయి తీయడానికి ఈజీగా వస్తుందన్నమాట. ఇలాంటిది ఉంటుంది కదా ఒకటి ఇట్లా ఫ్లక్కర్ లాంటిది, దీంతో అయితే కొంచెం దారాలు తీయడానికైతే ఈజీగా అనిపిస్తుంది. కాకపోతే చాలా కష్టం, ఎంతైనా కష్టమే. మీరైతే ఇలాంటి మిస్టేక్స్ అస్సలు చేయకండి. అంటే మాకు కూడా ప్రాబ్లమే అవుతుంది, కానీ తీసుకెళ్ళలేక ఈ ఇబ్బందులు అయితే పడాల్సి వస్తుంది. పెద్ద మిషన్ కొనుక్కునే అంత బడ్జెట్ లేకపోయింది. ఉన్న మిషన్ని దీన్నే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ వాడుకుంటూ ఉంటే ఇలాంటి సమస్యలు అయితే ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి అయితే చాలా బాధ అనిపిస్తుంది, చాలా రిస్క్ కూడా ఇలాంటివి రావటం. ఒకవేళ అర్జెంట్ బ్లౌజ్ ఉండింది అని అంటే ఇంక అంతే మన పని. ఇలాంటి పరిస్థితి ఎదురైతే మాత్రం ఇంకా చాలా కష్టం అనిపిస్తుంది. ఎలానో అలా దారాలు అయితే చాలా తీసేసాము అన్నమాట. లోపలైతే చాలా ఉండే, అన్నీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా అయితే తీసేసినాం. ఇది సైడ్కి ఒక క్లిప్ ఉంటుంది, పైన కూడా ఈ రెండు క్యాప్స్ తీసేసి దారాలు అనేటివి ఇరికినాయి అన్నీ తీసేసి కొంచెం క్లీనింగ్ అయితే చేస్తూ ఉన్నమాట. లోపలైతే చాలా ఉండిపోయినాయి కాబట్టి అవి తీస్తున్న కొద్దీ బయటికి వస్తూనే ఉన్నాయి. చాలామంది ఇలాంటి ప్రాబ్లమ్స్ రాగానే కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు. అంటే మాకు కూడా టెన్షన్ అవుతుంది, కాకపోతే ఇది తీసుకోవడానికి ఎలా అనేది అయితే అలవాటైపోయింది కాబట్టి కొంచెం కూల్గా నిదానంగా దాన్ని మెల్లమెల్లగా క్లీనింగ్ అయితే చేసుకుంటూ థ్రెడ్స్ అనేటివి అన్నీ రిమూవ్ చేసుకుంటూ రావాలన్నమాట. వీలర్ ఎప్పుడు స్టక్ అయిపోతుందో లోపల దారాలు ఇరుకుతాయని అర్థమైపోతుంది. ఇంకా అది మాకు ఇక వెంటనే క్యాప్స్ అయితే తీసేసుకొని ఇదైతే చేసేసుకున్నాము. నెక్స్ట్ బాబిన్లో కూడా క్లీన్ చేసుకొని ఆయిల్ అనేది వేసేసుకోవాలి. చూడండి అసలు ఎన్ని దారాలు ఉన్నాయో, తీస్తుంటే ఇంకా వస్తూనే ఉన్నాయి. అయిపోయినాయి ఏదో అనుకునే లోపే ఇంకా ఏదో ఒక దారం లోపల మిగిలిపోతూనే ఉంది. ఇవి మళ్ళీ లోపలే ఉండితే మళ్ళీ థ్రెడ్ కట్ అయ్యే టైంకి ఇంకా ఎక్కువ ఇబ్బంది అయితే పెడుతుందన్నమాట. అందుకని చెప్పి కంప్లీట్గా థ్రెడ్స్ అన్నీ కంప్లీట్ అయ్యేదాకా అన్నీ తీసేసుకొని క్లీన్ చేసుకొని అక్కడ ఆయిల్ అనేది వేసుకోవాలన్నమాట. చాలా రిపేర్స్ వస్తూ ఉంటాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాబ్లం వస్తుంది. ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం వస్తుందో అసలు తెలియకుండానే అయిపోతుంది అనమాట. ఇంకా జరీ అలాంటివి యూజ్ చేసినప్పుడు అయితే చాలా రిస్క్ అవుతుంది. జరీ వాడకుంటే తప్పట్లేదు, కాబట్టి జరీ వాడటం వల్ల ఇంకా మిషన్ అనేది ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే చేస్తుంది. ఒకవేళ మిషన్ కొనుక్కుందాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం చిన్న మిషన్ కన్నా పెద్ద మిషన్ తీసుకోవడమే బెటర్ అని నాకు అనిపించింది. అంటే ఫినిషింగ్ బట్టకి రెండు సేమే ఉంటాయి, కాకపోతే చిన్న మిషన్లో ఇలా సెట్టింగ్స్ అవి ఇవి ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయన్నమాట.
అయ్యి ఒక బ్యాక్ వేసుకోవడానికి లెఫ్ట్, రైట్, ఫ్రంట్ హ్యాండ్‌కి 2 టైమ్స్, 3 టైమ్స్ అలా ఎన్ని టైమ్స్ అంటే అన్ని టైమ్స్ పెట్టుకోవడానికి డిజైన్‌ని బట్టి ఉంటూనే ఉంటది. కాబట్టి ఎవరైనా మిషన్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా పెద్దదే తీసుకోండి. మనీ గురించి ఆలోచించకండి. తీసుకునే వాళ్ళం ఎలాగో మనీ అయితే పెట్టాల్సిందే గదా! ఇంకొంచెం ధైర్యం చేసేసుకొని పెద్దది తీసుకోవడమే బెటర్ అనిపిచ్చింది. హ్మ్. కాకపోతే ఫినిషింగ్ మట్టుకైతే నాకు ఈ బ్రదర్ అయితే చాలా నచ్చింది. ఇప్పుడు మేము ఇది వాడబట్టి 5, 6 ఇయర్స్ అయితుంది. అప్పటినుంచి ఇప్పటి వరకి ఇంకా అంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏం రాలేదు. ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌తో అడ్జస్ట్ అయిపోతున్నామనమాట. కానీ మెషిన్‌కి ఏదైనా వర్క్ స్టార్ట్ చేసి ఇలా చేస్తున్నప్పుడు రిపేర్ వచ్చిందంటే చాలా కష్టం అనిపిస్తది. ఎందుకంటే మధ్యలో ఆగిపోతది కాబట్టి. ఇప్పటికి దారాలైతే తీయడం అయిపోయిందనమాట. అయితే ఇందులో అందరూ నార్మల్‌గా మిషన్ ఆయిల్ వేస్తూ ఉంటారు. అలా అస్సలు వేయకూడదు. ట్యూటీ ఆయిల్ అనేది దొరుకుతుంది గదా! ఆ ఆయిల్ వాడటం వల్ల బెనిఫిట్స్ అయితే ఉంటాయనమాట. దారాలన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ట్యూటీ ఆయిలే అక్కడ వేసుకోవాలి. బాబిన్ కేస్ లోపల గూడా ట్యూటీ ఆయిలే వేయాలి. చూడండి ఇప్పుడు చాలా ఫ్రీ అయిపోయింది. సైడ్‌కున్న వీలర్ అనేది. ఇలాంటి చాకుంటే మాత్రం దగ్గర పెట్టుకోవడం బెటర్ అనమాట. అంటే ఈ చాకు ఇవైతే బాగా యూజ్ అయితున్నాయి మాకు. చాకు, చిన్న సీజరు అండ్ టూటీ ఆయిలు, ఈ ఫ్లక్కర్ క్లిప్ అనమాట. ఇవైతే మెయిను. వీటితోనే ఏ ప్రాబ్లమ్ వచ్చినా సెట్ జేసుకోగలుగుతున్నాం మేమైతే. మీకు గూడా యూజ్ అవుతదని చూపిస్తున్నాను. అండ్ సన్నది ఒకటి పొడుగుది, పెద్దగా ఉండేది నీడిల్ గూడా. ఈ ఫ్లక్కర్ పెట్టడానికైతే చాలా కష్టమైంది స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు. దానికొక ట్రిక్ ఉంటదంట. ఆ ట్రిక్‌ని బట్టి పెట్టేస్తారు. నాకు స్టార్టింగ్‌లో తెలియకపోయేది. ఇప్పుడు కొంచెం అలవాటయిపోయింది. అంటే నేనెక్కువగా స్టిచ్చింగ్ చేస్తాననమాట. మా ఇంట్లో మా సార్ గూడా నాకు కొంచెం హెల్ప్ చేస్తా ఉంటాడు. ఇలాంటి రిపేర్లు అలాంటియయితే నా వల్ల అవ్వదు. తనే చేస్తారు. దీనికి అక్కడ ఏదో ఒక చిన్న ట్రిక్ అనేది ఉంటది. మీకెవరికన్నా కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ జేయండి. దాని గురించి క్లియర్‌గా వీడియో అయితే జేస్తాను. ఈజీగా పెట్టేసుకోవడానికి ఉంటదనమాట. అండ్ ఈ సైడ్‌కున్న క్యాప్ గూడా పెట్టేసుకొని దానికున్న స్క్రూలు గూడా బిగించేసుకోవాలి. నీట్‌గా బిగించేసుకోవాలి. ఎక్కడ లూజ్ అనేది ఉండకూడదనమాట. ఫిట్టింగ్ అనేది ఎగ్జాక్ట్‌గా సెట్ అవ్వాలి. అప్పుడే మళ్ళీ మిషన్ అనేది ఏ ప్రాబ్లమ్ రాకుండా అయితే ఉంటుంది. లేదంటే మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తూనే ఉంటాయి. మేము జెరీ వాడుతున్నాం కాబట్టి అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నట్టే అనిపిస్తుంది. అందుకని కొంచెం క్వాలిటీ జెర్రీ థ్రెడ్స్ అయితే తీసుకొచ్చుకున్నామన్నమాట. స్టార్టింగ్‌లో అస్సలు బాలేకుండే. ఇప్పుడైతే కొంచెం మంచి క్వాలిటీయే తీసుకొచ్చుకున్నాం. అంత పెద్దగా ఏం ప్రాబ్లమ్ ఉండదు అనే అనుకుంటున్నాను. స్టార్టింగ్ తీసుకొచ్చుకున్నయయితే చాలా రఫ్‌గా కొంచెం బరకగా ఉండే. వాటి వల్ల కొంచెం సమస్యలు ఎక్కువ అనిపించినాయి. ఇప్పుడైతే అంతగా లేదు. కాబట్టి మంచి జెర్రీ థ్రెడ్స్ అనేటివే యూజ్ చేయండి. తక్కువ కాస్ట్ అని చెప్పి లేకపోతే దగ్గరలో దొరకట్లేవని చెప్పి ఏవి పడితే అవి అయితే వాడకండి. మెయిన్‌గా చిన్న మెషిన్ వాళ్ళు, పెద్ద మెషిన్ వాళ్ళ సంగతి నాకు తెలీదు గానీ చిన్న మెషిన్ వాళ్ళైతే క్వాలిటీ చూసి తీసుకొచ్చుకోండి. అలా అయితే మెషిన్ ఎక్కువ రోజులు రన్నింగ్ అవ్వడానికి ఉంటది. ఎక్కువ ప్రాబ్లమ్స్ కూడా చేయకుండా ఉంటదనమాట. ఇంకా క్లీనింగ్ గూడా చాలా నీట్‌గా చేసేసుకొని ఎక్కడికక్కడ డస్ట్ అనేది మంచిగా నీట్‌గా తీసుకోవాలి. మాకైతే అలవాటయిపోయిందనమాట. మీకు ఏదైనా రిపేర్ వస్తే కావాలి అంటే మాత్రం కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. దేని గురించైనా డీటెయిల్‌గా వీడియో అనేది చేస్తాము. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎవరికైనా హెల్ప్ అయితుందనుకుంటే కామెంట్ బాక్స్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ షేర్ గూడా చేయండి. మీలాంటి ఇంకో 10 మందికైతే యూజ్ అయితుంది గదా! అందుకని చెప్పి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.